వచ్చి వెళ్తున్నా కూడా జరుగుతున్న తంతిదే. సో ముఖ్యంగా దేవాదాయ శాఖపై ఫోకస్ ఉందా లేదా? వైసీపీ ప్రభుత్వంలో కూడా అంటే విశాఖ ఇన్సిడెంట్ జరిగింది, దుర్గగుడిలో కూడా చాలా అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. విఐపీ ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించి 300 ఉండేటువంటి టికెట్ని ఉన్న పళంగా 500 చేశారు. ఆ విషయం ప్రభుత్వానికి తెలుసా లేదా? తెలియదనేది ఎక్కువగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా దేవాదాయ శాఖలో 3 లేదా 2 వాళ్ళు కీలకంగా ఉంటున్నారు. ఆ పనులన్నీ కూడా వాళ్లే చేస్తున్నారు. ఏదో ప్రోటోకాల్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు ఏదో అక్కడ దర్శనాలు కల్పించడం, అంతే. ఆ గుళ్ళో ఏం జరుగుతుందో పట్టదా. ఎన్నో సంస్కరణలు చేపడతామని వచ్చినప్పటికీ ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారే కీ రోల్. అంటే దుర్గగుడికి సంబంధించి కొట్టు సత్యనారాయణ అప్పుడున్నటువంటి ఈవో వీళ్ళే అక్కడంతా కూడా ఆ పనులు పర్యవేక్షించారు, నిర్వహించారనేది ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విశాఖ తీసుకున్నా కూడా భక్తులే మాట్లాడుతున్నారు. 1200 ఏంటి, 1500 ఏంటి, ఇక్కడ 300 లైన్లో భక్తులు అలా చనిపోవడం, బయటకు వచ్చిన భక్తులు మాట్లాడుతుంది డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటే దేవుడి దర్శనానికి సంబంధించి కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వాలకు తెలుసా? ఎస్, మన గొండ రాజీవ్ గాంధీ గారు ఇందాక మాట్లాడతానన్నారు. రాజీవ్ గాంధీతో మాట్లాడదాం. రాజీవ్ గారు, అంటే ఎవరో ఒకళ్ళు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ప్రజల్లో లేరు, ప్రజల్లోకి రాలేదు. ఇప్పుడు ఏదైనా కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య వచ్చినా బయటకు వచ్చి కనిపిస్తున్నారు, ఇష్యూస్ని హైలైట్ చేస్తున్నారు, రాజకీయంగా కూడా దీన్ని తీసుకెళ్తున్నారు అనేది కూడా ఉంది. దానిపై మీరేమంటారు? సార్, ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కూడా గత ప్రభుత్వంలో ఒక చైర్మన్ గా పనిచేసి ఉన్నా. నేను ఎంతో బాధ్యతాయుతంగా ఈ డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ రాజకీయ కోణాన్ని ప్రస్తావించాల. అయితే 2 అంశాలు ఆక్షేపణీయంగా నాకు కనిపిస్తున్నాయి. ఒకటి, తెలుగుదేశం సోదరిమని మాట్లాడుతూ ఇట్స్ హ్యాపెనింగ్ అన్నారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, ఇట్స్ హ్యాపెనింగ్ అని అనకూడదు. ఇప్పుడు మీ నాయకుడు గారు కూడా అలాగే మాట్లాడుతూ కుంభమేళలో చనిపోవాలా, భూకంపాల్లో చనిపోవాలా, ఏమి మీ ఇంట్లో ప్రాణాలు పోతే అప్పుడు ఇట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి మనం అంటే అది అంతే. మన ఇంట్లో ఎవడన్నా చనిపోతే లబో దిబోమని ఏడుస్తాం, ఓ రోడ్ అంతా దొల్లేస్తాం. ఎదుటోటి ఇంట్లో చనిపోతే ఇట్స్ హ్యాపెనింగ్ అని అంత లైట్ తీసుకోవడం తప్పు. షుడ్ యాక్సెప్ట్ ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 మంది మంత్రుల కమిటీ ఉండి కూడా ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసి ప్రతిరోజు కౌంట్లెస్ రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగిందంటే మీ యొక్క ప్రభుత్వం ఎంత డొల్లతనంగా పనిచేసిన దానికి అది తార్కాను. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్. ఆ తర్వాత మీరు మాట్లాడు. బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అన్న మాటని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను. నెంబర్ 2, మీరు ఏదో మేము హైలైట్ చేసేస్తున్నాం, లేదా ఆ అంశాలను మేము ఎవరో చనిపోతేనే వస్తున్నారు, ఇది అంతా కూడా బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం. నేను కొన్ని లిస్ట్ ఆఫ్ అంశాలు చెప్తాను. ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదని ఇప్పుడు మాట్లాడతా విత్ డేట్స్. అసలు ఏంటేంటి జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా మీకు చెప్పాలి బాధ్యత. ఎందుకంటే అందరికీ కూడా, ఉదాహరణకు గోదావరి పుష్కరాల్లో చనిపోయారు, లేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్టాంపీడ్ ఇన్సిడెంట్ లో తొక్కిస్లాట్ లో చనిపోయారు. ఈ 2 అంశాలే. కాకపోతే వాస్తవం ఏంటంటే శ్రీకూర్మం, ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకూర్మం అంటే మహావిష్ణువు అవతారమే కూర్మం. సో అంత పవిత్రమైనటువంటి శ్రీకూర్మంలో నక్షత్ర తాబేలు ఎవరైతే కూర్మాలు ఉంటాయో 100ల సంఖ్యలో చనిపోయే శ్రీకూర్మం దేవస్థానంలో. నిజానికి నిబంధనల ప్రకారం శ్రీకూర్మ దేవస్థానంలో ఆ కూర్మాలు అనేటువంటివి చనిపోతే వాటికి పోస్ట్ మార్టం నిర్వహించాలి. అది మానేసి ఈవో కార్యాలయం వెనక్కి తీసుకెళ్లి తగలబెట్టారు. వెరీ రీసెంట్ గా ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద కూటమి ప్రభుత్వం ఏ ఎంక్వైరీ చేసింది, ఏం చర్యలు తీసుకుంది, ఎవరిని సస్పెండ్ చేశారు, ఎవరిని డిస్మిస్ చేశారు, తర్వాత చెప్పమంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే తిరుమలలో 2024 నవంబర్ 17వ తారీఖున 2 మహిళలు అన్యమత గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేశారు. దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం ఎంక్వైరీ చేశారు, ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, అది చెప్పండి. 2024 డిసెంబర్ 5వ తారీఖున సిఆర్ఓ ఆఫీస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్లో స్టాల్ నెంబర్ 3లో ఒక హైదరాబాద్ కి చెందినటువంటి శ్రీధర్ అనే భక్తుడు, హిందూ భక్తుడు, వెళ్ళి ఆ స్టాల్లో కడియం కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఆ కడియాల మీద అన్యమత గుర్తులు, అన్యమత పేర్లు ఉంటే ఆ భక్తుడు వెళ్ళి విజిలెన్స్ అథారిటీకి కంప్లైంట్ ఇచ్చాడు తప్పితే ఈ రోజుకు కూడా ఆ యొక్క సంఘటన మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎవరిని సస్పెండ్ చేశారో చెప్పాలి. 2025 జనవరి 13న లడ్డూ విక్రయ కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కౌంటర్ నెంబర్ 47లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఎవరి యొక్క అలసత్వం వల్ల జరిగింది, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, వాట్ ద ప్రికాషనరీ మెజర్స్ టేకెన్ ఫర్ సచ్ ఇన్సిడెంట్స్ నాట్ టు రిపీట్ అగైన్ ఇన్ ఫ్యూచర్ అనేది కూడా తెలుగుదేశం వారు చెప్పాలి. 2025 ఫిబ్రవరి జనవరి 15న ఒక బాలుడు 2 అంతస్తుల పై నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో పడిపోయాడు, చనిపోయాడు.
చెప్పులతో దర్శనానికి వచ్చారు 2025 ఏప్రిల్ 12న వైకుంఠ మహాద్వారం దగ్గర సరాసరి చెప్పులతోనే దర్శనానికి వచ్చారంటే ఎంత ఘోరంగా వీళ్ళ ఒక విజిలెన్స్ గానీ అక్కడ సెక్యూరిటీ ఇది గానీ ఎంత దారుణంగా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి. ఆ రోజు మాట్లాడదాం రాజు గారు అందరికి సమయం అయితే ఇక్కడ అదొక ప్రశ్న ఇస్తాను ఒక ప్రశ్న మధ్యలో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కి నా దగ్గర ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రాజీవ్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే లేదు నేను 2 ప్రశ్నలు అడిగిన తర్వాత మళ్ళీ మీరు అడుగురు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి కొండపై కూడా అన్యమత ప్రచారాలు జరిగిన షాపుల్లో అన్యమతస్తులు ఉండి కూడా ప్రచారాలు చేశారు. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? నెక్స్ట్ అంతర్వేది రథం దగ్ధం కేసులో అక్కడ రథం దగ్ధం అయితే వైసీపీ నేత కీలక నేత రథం పోతే పోయింది కొత్తది పెట్టుకోవచ్చు అని మాట్లాడారు. మరి ఇది మనోభావాలకు సంబంధించిన విషయం కాదా? దానిపై మీరేం మాట్లాడతారు? నన్ను చెప్పనిస్తారా? రైట్, వీళ్ళందరూ మా ప్రభుత్వం మీద హిందూ మతాన్ని మేమేదో రాముల వారి విగ్రహాలు ధ్వంసం జరిగిందండి, రాముల వారి తలలు అవి తీసేశారు, మరి వాటిపై ఏం మాట్లాడతారు? మీ ప్రశ్న అయితే నేను చెప్తాను, మీకు నాకు డిబేట్ కాదు. మీ ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. మీ ప్రశ్న అయిపోయిందా? రైట్ చెప్పండి. అదే రాముడి తల తీసిన వ్యక్తికి సీఎంఓ నుండి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో మీరు నా తర్వాత తెలుగుదేశం ప్రతినిధి అడిగి సమాధానం వారు చెప్పాలి. వారి మీద ఎవరి మీద అయితే మా ప్రభుత్వం కేసు పెట్టిందో, ఎవరైతే నిందితులు ఉన్నాడో ఆ వ్యక్తికి 5 లక్షల రూపాయలు నజరానా సీఎంఓ నుంచి ఎందుకు ఇచ్చారో చెప్పలేము. కనుక్కుందాం. నేను ఒకటే అడుగుతున్నా, 2025 18వ తారీఖు ఫిబ్రవరి నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సభ్యులు స్వయంగా ఉద్యోగుల మీద ఆ మహాద్వారం వద్దే బూత్ పురాణం అందుకున్నారు. ఆ మెంబర్ ని మీరు ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఏంటి ఆ ఇన్సిడెంట్ మీద ఏం చేశారో కూడా చెప్పాలి. దీంతో పాటు 2025 ఏప్రిల్ 12న శ్రీవారి నైవేద్యం సమర్పించే దాంట్లో కూడా ఆలస్యమై ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కూడా వీళ్ళు చేసినటువంటి పనులు ఉన్నాయి. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 2018లో మార్చి నెలలో ఆయన మార్చి 31 ఒంటిమిట్టలో షెడ్ కూలిపై 4 చనిపోయారు. దాని మీద ఏంటి అంటే మీ ప్రభుత్వ హయాంలో తప్పుల మీద తప్పులు చేస్తానే ఉంటారు, ఈ ప్రాణాలు పోతానే ఉంటాయి, ఇంకా మేము తీసుకుంటాం హ్యాపెనింగ్స్. సమాధానం మా ప్రభుత్వ హయాంలో ఏమైనా జరిగినాయి అనుకోండి, మేము యాక్షన్ తీసుకున్నామని నేను చెప్తున్నాను. నేను రాజీవ్ గాంధీ చెప్పింది తప్పు అని అనుకుంటే ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేయండి. మేము యాక్షన్ తీసుకున్నాం, ఏం యాక్షన్ తీసుకున్నాం, మీరు ఒక శ్వేతపత్రాన్ని మీరు రిలీజ్ చేయండి. ఎందుకు ఇలాంటి దుర్ఘటనలు ఇన్నెందుకు జరుగుతున్నాయి? ఇది నేను ఒకటే అడుగుతున్నా. గతంలో లడ్డు వ్యవహారం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మెట్లు అడిగారు కదా, మరి ఇన్ని జరిగినాయి, ఇప్పుడు ఎందుకు వచ్చి మెట్లు అడగడం? ఇప్పుడు ఎందుకు రాడు బయటకు? ఆయన ఏం చేస్తున్నారు? మాట్లాడదాం, వాళ్ళని అడుగుదాం. అది కాదు, ఒక్క నిమిషం రాజు గారు, లక్ష్మీ పార్వతి గారు మీరేమంటారు? దేవాదాయ శాఖ ప్రక్షాళన అవసరం అనేది వారి మాటగా ఉంది. ఏ ప్రభుత్వం ఏదైనా కూడా తప్పిదాలు అయితే దేవాదాయ శాఖలో జరిగాయి.